హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తెలుగు సినిమాకి డే 1 రికార్డులు పరిచయం చేసిన ఫిలిం. యావరేజ్ టాక్ తో 20కి పైగా ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన సినిమా. వరల్డ్ వైడ్ గా 1000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు ఫిలిం. ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించిన ఫిలిం. ఖుషి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అంత స్టైలిష్ గా చూపెట్టిన ఫిలిం. అండ్ కళ్యాణ్ గారిలో ఇంకా యాక్టర్ ఉన్నాడు అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా జల్సా. చాలా మంది రోజు చాలా సినిమాల హైప్ చెప్పుకుంటున్నారు, కానీ ఆ రోజు జల్సా హైప్ అయితే పీక్. ఆంధ్ర తెలంగాణ అంతా సినిమా గురించి వెయిట్ చేసిన రోజులవి. కారణం అప్పటికే లీక్ అయిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అవడం, పవర్ స్టార్ లుక్స్, ఇలియానాతో కాంబినేషన్. ఈ హైప్ సాలిడ్ గా ఉండేది. అసలు ఒక మూవీ నుంచి సాంగ్స్ అనేవి ఇంటర్నెట్ లో లీక్ అవడం అదే ఫస్ట్ టైం. అఫీషియల్ గా ఆడియో రిలీజ్ కాకముందే FM రేడియోస్ లో తెగ వాయించేవారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియో క్యాసెట్ సేల్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది జల్సా ఫిలిం. రిలీజ్ అయిన తర్వాత బీభత్సంగా రన్ అయ్యి టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ అనిపించుకుంది. తెలంగాణలో 10 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన సెకండ్ ఫిలిం. విజయవాడలో డే 1 లక్ష ఫుట్ ఫాల్స్ పడిన ఫస్ట్ ఫిలిం. కృష్ణాలో 21 సెంటర్స్ లో 50 డేస్ ఆడి ఈ రోజుకి ఆల్ టైమ్ రికార్డ్ గా మిగిలిపోయిన సినిమా. ఫస్ట్ వీక్ 17 లక్షల మంది ఈ సినిమాని వాచ్ చేశారు. ఇది సౌత్ లోనే అతిపెద్ద రికార్డ్. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 50 రోజులకి గాను 50 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం. వైజాగ్ లో ₹1 కోటి గ్రాస్ అందుకున్న మొదటి సినిమా. యుఎస్ఏలో 75,000 మంది చూసిన ఫస్ట్ తెలుగు ఫిలిం. అండ్ ఓవర్సీస్ లో 4.6 కోట్ల గ్రాస్ తో తెలుగు సినిమా మార్కెట్ ని ఓవర్సీస్ లో స్ట్రాంగ్ చేసిన సినిమా. ఇలా 1 కాదు 2 కాదు, డే 1 నుంచి వీకెండ్ ఫస్ట్ వీక్ వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించిన ఈ ఫిలిం 50 డేస్ వరకు ఏ రికార్డ్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా పవర్ స్టార్ పేరు మీదకి మారేలా చేసింది. సో జల్సా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 7th ఎపిసోడ్. ఇప్పటివరకు 6 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. వాటిని చూడాలంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా డే 1 విషయానికి వస్తే 8 టెరిటరీస్ కి గాను 6 టెరిటరీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి టాప్ రికార్డ్ లో ఉన్న స్టాలిన్ ని బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, అప్పటికి డే 1 నైజాంలో 80 లక్షల షేర్ కూడా లేని స్టార్స్ కూడా ఉన్నారు. ఇక సీడెడ్ విషయానికి వస్తే 1,05,00,000 వరకు షేర్ కలెక్ట్ చేస్తూ చిరుత తర్వాత ప్లేస్ లో ఉండగా, ఉత్తరాంధ్రలో 42 లక్షల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈస్ట్ లో 35 లక్షల షేర్ తో రికార్డ్ పెట్టగా, వెస్ట్ లో 30 లక్షల షేర్ తో సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది. ఇక కృష్ణాలో 40 లక్షలు, నెల్లూరులో 30 లక్షలు కలెక్ట్ చేస్తూ ఒక 2 టెరిటరీస్ లో తప్ప అన్ని చోట్ల కూడా ఆల్ టైమ్ రికార్డులు పెట్టింది ఈ ఫిలిం. కేవలం సీడెడ్ అండ్ వెస్ట్ లో మాత్రమే రికార్డ్ అయితే పడలేదు. అలా 6 టెరిటరీస్ లో రికార్డ్ పెడుతూ పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపెట్టింది జల్సా ఫిలిం. అది కూడా ఇన్ని ఫ్లాప్స్ తర్వాత. అలా డే 1 తెలుగు స్టేట్స్ లో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రీవియస్ రికార్డ్ ని మార్జిన్ తో బ్రేక్ చేసింది. అండ్ ఈ మూవీ డే 1 ని బీట్ చేసిన మూవీ ఏదో తెలిస్తే కమెంట్ చేయండి. ఇక ఈ సినిమా తర్వాత చాలా మంది స్టార్ హీరోస్ వాళ్ళ సినిమా కూడా డే 1 నెంబర్లు పడాలన్న ఇంట్రెస్ట్ తో వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా గ్రాండ్ గా సినిమాని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ABCD సెంటర్స్ అన్నిట్లో కూడా డే 1 రిలీజ్ పడేలా ప్లాన్ చేసుకున్నారు అందరూ కూడా. అప్పటి వరకు CD సెంటర్స్ లో షిఫ్ట్లతోనే సినిమాలు ఆడుతూ ఉండేవి. ఇక ఫస్ట్ వీక్ విషయానికి వస్తే ఇక్కడ 8 టెరిటరీస్ కి గాను 5 టెరిటరీస్ లో ఆల్ టైమ్ రికార్డులు అయితే పడ్డాయి. ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో షేర్ 13.8 కోట్ల రేంజ్ లో ఉండగా, గ్రాస్ 17.5 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల మార్క్ ని ఫస్ట్ వీక్ అందుకున్న సినిమా జల్సా అని చెప్పొచ్చు. అప్పటికి ఆ ఇయర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నిటికంటే కూడా ఇండియాలోనే ఇది టాప్ నెంబర్. ఈ 13.8 కోట్ల షేర్ లో నైజాం నుంచి 5.4 కోట్ల షేర్ ఉండగా, ఇక్కడ ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇక సీడెడ్ లో 2.5 కోట్ల షేర్ తో స్టాలిన్ కంటే 15 లక్షలు తక్కువగా పెట్టగా, ఉత్తరాంధ్రలో 1.3 కోట్లు, ఈస్ట్ లో 78 లక్షల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఇక వెస్ట్ లో 68 లక్షలు, గుంటూరులో 1.3 కోట్లు, కృష్ణాలో 1.7 కోట్లు అండ్ నెల్లూరులో 60 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా, ఫస్ట్ వీక్ షేర్ 13.8 కోట్లకి చేరుకుంది. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే మొదటి 50 రోజులు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిలిం అక్కడి నుంచి స్లో అవుతూ వచ్చింది. కారణం ఈ 50 డేస్ గ్యాప్ లో ప్రభాస్ పుచ్చిగాడు ఫిలిం, NTR కంత్రి, అల్లు అర్జున్ పరుగు, ఇంకా దశావతారం వంటి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో థియేటర్స్ అన్ని షిఫ్ట్ చేసుకున్నారు. సో అలా 50 డేస్ వరకు రికార్డ్స్ పెట్టిన ఫిలిం 100 డేస్ వరకు అయితే ఎక్సలెంట్ గా రన్ అవ్వలేకపోయింది. నైజాం విషయానికి వస్తే 10 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ పోఖ్రీ తర్వాత ప్లేస్ లో ఉండగా, 10 కోట్ల షేర్ ని అందుకున్న సెకండ్ మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. ఇక సీడెడ్ లో 4.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఉత్తరాంధ్రలో 3 కోట్ల షేర్ అందుకున్న ఫస్ట్ మూవీగా కూడా రికార్డ్ పెట్టింది. ఇక ఈస్ట్ లో 2.15 లక్షలు, వెస్ట్ లో 1.8 కోట్లు, గుంటూరులో 2.5 లక్షలు, కృష్ణాలో 1.8 కోట్లు అండ్ నెల్లూరులో 1.1 కోటి షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 26 కోట్లకి చేరుకోగా,
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.6 కోట్లు, ఓవర్సీస్ లో 4.6 కోట్ల గ్రాస్ అండ్ 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో తెలుగు సినిమా పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అసలు ఓవర్సీస్ లో తెలుగు సినిమా 50 డేస్ కి పైగా ఆడటం అనేది చాలా పెద్ద ఫీట్. అలాంటిది న్యూజెర్సీ, అట్లాంటా వంటి చోట్ల 50 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంటూ సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అండ్ అప్పటికి పోకిరిపై ఉన్న రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తూ ఓవర్సీస్ లో నెంబర్ 1 మూవీగా నిలిచింది జల్సా ఫిలిం. అలా జల్సా మూవీ ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల షేర్ ని 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంటూ పోకిరి తర్వాత 50 కోట్ల గ్రాస్ అందుకున్న సెకండ్ తెలుగు సినిమాగా, అప్పటికి సౌత్ లోనే 50 కోట్ల మార్క్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరుతూ పవర్ స్టార్ పై ఒక రేర్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఒకటే కాన్సంట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో ఈ మూవీకి బిజినెస్ 25 కోట్ల వరకు జరగ్గా, జానీ మూవీ తర్వాత సెకండ్ టైం 25 కోట్ల బిజినెస్ జరుపుకున్న హీరో పవర్ స్టార్. సో అలా జరిగిన బిజినెస్ కి 5 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ సూపర్ హిట్ అయింది జల్సా ఫిలిం. అప్పటికి 25 కోట్ల బిజినెస్ జరుపుకుని ఆ మార్క్ ని కలెక్షన్స్ తో అందుకున్న హీరోలు చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్. అప్పటికి ఇండస్ట్రీ హిట్ గా కంటిన్యూ అవుతున్న పోకిరి సినిమా బిజినెస్ కూడా 16 కోట్ల లోపు మాత్రమే జరిగింది. ఇక సెంటెన్స్ విషయానికి వస్తే 50 డేస్ ని 282 సెంటెన్స్ లో కంప్లీట్ చేసుకోగా 100 డేస్ మాత్రం 22 సెంటెన్స్ లో మాత్రమే అందుకుంది. అప్పటికి సెంటెన్స్ రికార్డ్స్ కంటిన్యూ అవుతూ ఉండగా ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అనే నమూనాని సెంటెన్స్ బట్టే చూసేవారు కాబట్టి అప్పటికి సెంటెన్స్ వైజ్ రికార్డ్స్ ఉన్న పోకిరి, యమదొంగ, ఠాగూర్, ఇంద్ర వంటి చాలా సినిమాల్ని ఇది అందుకోలేదు. సో అందుకనే ఈ సినిమాని యావరేజ్ గా కన్సిడర్ చేస్తారు చాలా మంది. గట్టిగా మాట్లాడితే అప్పటికి సెంటెన్స్ వైజ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేకపోయినా ఖుషి సినిమా కంటే కూడా చాలా అంటే చాలా వెనకబడింది సెంటెన్స్ వైజ్. సో అలా కలెక్షన్స్ వైజ్ సూపర్ హిట్ అయిన ఈ ఫిలిం సెంటెన్స్ వైజ్ మాత్రం యావరేజ్ అనిపించుకుంది. బట్ ఇక్కడ చాలా మంది గమనించింది ఏంటంటే సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు ఫుల్ రన్ లో పెట్టే నెంబర్స్ జస్ట్ ఓపెనింగ్స్ తోనే ఎందుకుంది ఈ ఫిలిం. అందుకే పవర్ స్టార్ ని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేది. సో అలా బిజినెస్ పరంగా ప్రొడ్యూసర్ హ్యాపీ, థియేటర్కల్ రన్ తో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయిన తర్వాత టీవీ ఛానల్స్ కూడా హ్యాపీ. అసలు ఈ మూవీ ఆడియో ఈవెంట్ అయితే అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా ఆడియో ఈవెంట్ టీఆర్పీ 27.5. ఈ రోజుకి కూడా ఇండియాలో ఇది అన్బీటబుల్ ఈవెంట్. ఇక ఫస్ట్ టెలికాస్ట్ నుంచి రిపీట్ టెలికాస్ట్ వరకు కూడా మా టీవీకి సూపర్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. అలా ఫస్ట్ రిలీజ్ లో సూపర్ హిట్ అయిన ఈ ఫిలిం రిలీజ్ లో కూడా పోకిరిపై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత మోగించింది. మీరు ఈ మూవీని ఫస్ట్ టైం ఏ థియేటర్ లో చూసారో కమెంట్ చేయండి. నేను చూసింది ఫస్ట్ షో రాజమండ్రి గీతాప్సరా థియేటర్ లో, వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో గైస్, దట్ ద వీడియో. ఇది జల్సా ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ సినిమాపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.